స్టేట్ యూత్ లీడర్ రేసులో మీరిద్దరే మిగిలారు. పార్టీలో మీ మీద ఏ విధమైన రిమార్క్స్ లేవు. ఢిల్లీ నుంచి మన స్టేట్ ఇన్ఛార్జ్ వస్తున్నాడు. ఆ రోజు మీ సపోర్టర్స్ తీసుకుని ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుంది. మీరు నిరూపించుకునే స్ట్రెంగ్త్ను బట్టే గెలుపు ఎవరిదో నిర్ణయిస్తారు. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ సార్. టేక్ కేర్. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఎంత జరిగితే. బాబు, డాక్టర్ గారు అన్ని తినేయచ్చు అన్నారా? తీసుకొచ్చి పెట్టండి, కోమాలోకి వెళ్ళిపోతాడు. హోటల్ ఫుడ్ మాత్రమే తినమన్నారు, హోమ్ ఫుడ్ అవాయిడ్ చేయమన్నారు. ఏంటి నాన్న, ఏంటి దెబ్బలు? ఏం జరిగిందిరా? ఏం లేదక్క, జస్ట్ యాక్సిడెంట్ అయింది అంతే. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? సడన్ గా ఎలా చెప్తాం, అంటే బైక్ మీద వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేసింది అంతే. యాక్సిడెంట్ అయితే నువ్వు బానే ఉన్నావు కదరా? అంటే అక్క, ఈడు ముందు డ్రైవింగ్ చేస్తాడు అక్క, నేను వెనకాల కూర్చున్నాను అంతే. ఇంకెప్పుడు నువ్వు ముందు కూర్చోకు నాన్న. మావయ్యని ముందు కూర్చోమని నువ్వు వెనకాల కూర్చో. యాక్సిడెంట్ ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? కాలేజ్ స్టూడెంట్, ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నారులే. పేషెంట్ ఆడు. వాళ్ళని ఆపుదామని వచ్చి మీరాకపోయారేంటి? ఆపగలిగేవాడు వచ్చాడయ్యా. ఎస్ఎస్ ని కాలేజ్లోనే ఉండనేమన్నా పీడీ బస్ టిప్పించాం. పోస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదనుకుంటా. ఇంకే ట్రై అయ్యేది, కాలేజ్ కమిటీ ఓకే చేసింది. అయిపోయినట్టేకి అవడానికి చాలా తేడా ఉంది. నాతోనే గేమ్ గెలవలేనాడు, వీడందరికి నేర్పించే పీడియా. అదంతా అయ్యే పని కాదులే గానీ, మీరందరూ ఏదో అర్జెంట్ పని మీద ఉన్నట్టున్నారు, వెళ్ళరండి. రే నువ్వు ఆగరా. రే నువ్వు వీడి మీద గెలవలేవా? రే మనం ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాం, ఎవడి మీదైనా గెలుస్తాం. మా వాడి గేమ్కి రెడీ, బెట్టేంటి? మీ ఇష్టం. నేను ఓడిపోతే మీరు నన్ను ఏం చేసినా నో చెప్పను. ఏంటి ఏమని చేసుకోవచ్చా? బెట్టు భలే ఉందిరా. కానీ మీ వాడు ఓడిపోతే పీడీ పోస్ట్ ఎగిరిపోద్ది, కాలేజ్ లో కూడా ఉండడు. ఓకేనా? రే అందరు రండ్రా, అదండ్రా. ఇప్పుడేం పెట్టరా, అక్కడ రాలికి టైం అవుతుంది. రే గునా, గేమ్ ఉండేది 40 minutes. అన్నకు ఫోన్ చేసి 1 గంట లేట్ వస్తా అని చెప్పు. ఇలా ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. బెట్టే. నా మాట వినరా, అన్నయ్య వెయిట్ చేస్తుంటాడు రా. ఎంజిఎం కాలేజ్ లో అద్భుతం, ఎస్ఆర్ సత్యాల మధ్య బాస్కెట్బాల్ మ్యాచ్. ఎస్ఎస్ టీం కోర్ట్ సెకండ్ అయింది. సత్య టీం లో ప్లేయర్స్ ఎవరు లేరు, ఎవరు వస్తారో చూద్దాం. ప్రకాష్, నవీన్, భావన, వికాస్. గేమ్ స్టార్ట్ అయింది. రిఫరీ బాల్ పైకి త్రో చేశారు. ఇప్పుడు బాల్ ఎవరు దొరుకుతుందో చూద్దాం.
కరీం ట్రిపుల్ చేస్తున్నాడు. వెళ్తున్నాడు. నా చెప్పాను కదరా ఇంకా ఎక్కడికి రేయ్ మనం గేమ్ గెలిచాం రా. అరే వాడి మీద మనం ఎప్పుడో గెలిచాం రా. వాడు హాస్పిటల్ నుంచి వస్తున్నంటే కారణం వాడిని మనమే కొట్టించాం. వాడిని నేను కూడా కొట్టాను రా. ఎక్కడ జరగడంలో మజా లేదు, ఇక్కడ జరగాలందరి ముందు. అవును పదండ్రా. అరే రే అక్కడ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు రా. రాలికి టైం అవుతుంది పదండ్రా. ఏంకున్నా నువ్వు కూడా ఇన్నాళ్ళు మనం అన్నయ్య పార్టీ కోసం పని చేసామా? అందులో ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి పని చేసాం. అంతకన్నా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఉంటే ఎక్కడికో వెళ్దాం అంటావే ఏంకున్నా? నడండ్రా. నవ్వుతుంటే ఏం కొడతావురా? సత్యతో కొంచెం క్లోజ్ గా ఉన్నాను కదా ఓవర్ చేస్తున్నా. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇలా సిగరెట్ తో కాల్చి యాసిడ్ పోస్తే లవర్ అనరు, సాడిస్ట్ అంటారు. ఇలాంటి పనులు చేసి నా దృష్టిలో నువ్వు ఇంకా ఇంకా వర్స్ట్ అయిపోతున్నావు. ఏంటి లెక్చర్ చేస్తావు? జస్ట్ షట్ అప్. పోవే. సరే తర్వాత చేస్తాను. రేయ్ ఆగరా, ఎక్కడ జారుకుంటున్నావు? గునా గునా ఈ టైంలో ఒకడే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అందుకే చెప్పిన అది రిస్క్ అని. తప్పుకోండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళడం రిస్కా? అన్నయ్య అది ఆ సత్యగాడి మాయలో పడి ఎంజిఎం కాలేజీ రాలేదు. ఎంజిఎం కాలేజీ కదలకపోతే మిగతా కాలేజీలు కదలవు. అంతేగా? ఆడు గేమ్ అని అదని ఏదేదో చేస్తున్నాడు అన్నయ్య. ఆడు పెద్ద మాయగాడు. ఆ నేను చేయాలి అసలు అర్థం కావట్లేదు అన్నయ్య. ఎవడ్రా నీకు అన్నయ్య? నా మాట వినండి ప్లీజ్. నొప్పిగా ఉందారా? సరే ఈ రోజు నన్ను వదిలేండి, రేపు మీ ఇష్టం. రేపైతే టీసీ తీసుకొని వెళ్ళిపోదామన్నా? ఇన్ని సంవత్సరాలు నా కష్టం లాస్ట్ మినిట్ లో మిస్ అవ్వకూడదు. రేయ్ హరీష్ మీద రిమార్క్స్ లేవట. వీడి బాడీ వాడి కాంపౌండ్ లో దొరకాలి. స్టూడెంట్స్ నే తీసుకొస్తా. ఇక్కడ ఏం జరిగినా ఒక్కడు కూడా ముందుకు రావడానికి వీల్లేదు.
గుణాన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఒక్క స్టూడెంట్ కూడా ఏం జరగకూడదు అనుకున్నాను.